అనేక అనేక పర్పసెస్ అంటే నెంబర్ 1 ఇక్కడ చెప్తున్నారు గ్రామ్య కథా వికాస. మీరు ఈశ్వర గుణానువాదము అన్నా లీలావర్ణనము అన్నా ఒకటే, ఆ పదం తరచుగా వస్తూ ఉంటుంది. ఇది భాగవతం యొక్క వర్డ్ అది. సో ఈశ్వర గుణానువాదాన్ని మీరు చేసినప్పుడు సంసార గుణానువాదం ఆగిపోతుంది. గ్రామ్య కథా వికాస. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆఫీస్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక లంచ్ రూమ్ అనో ఏదో పెట్టుకుని అక్కడ చేరి సిగరెట్లు కాల్చుకుంటూ ఈ కబుర్లు ఆ కబుర్లు ఏవో లోకల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. తర్వాత లేడీస్ ఏవో లేడీస్ క్లబ్ లేకపోతే అది మీరు కూర్చున్నో ఏవో అమలక్కల కబుర్లని ఈ కబుర్లు ఆ కబుర్లు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. దీనికి గ్రామ్య కథ. దీనికి లేడీస్ ఏవో పురుషులు అందరూ సమానమే. అప్పుడప్పుడు ఏదైనా పార్టీల్లో మిక్స్డ్గా చెప్పుకుంటూ ఉంటారు. దీనికి గ్రామ్య కథ అంటే సంసార గుణానువాదము అంటారు. ఓకే, తప్పే ఉంది, 4 కబుర్లు కూడా చెప్పుకోవడం దోషమేనా అంటే దోషమేం కాదు. బట్ ఒక హెచ్చరిక ఏమిటంటే హెచ్చరిక సంసార గుణానువాదంలో తప్పనిసరిగా రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి. తప్పనిసరిగా మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడుకునేప్పటికీ ఫలానా వాడు ఇలాగా ఫలానా వాడు అలాగా, ఒక చోట రాగము ఇంకొక చోట ద్వేషము తప్పనిసరిగా నిర్మాణం అవుతుంది. ఒకప్పుడు ఆ రాగద్వేషాలు మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి సంబంధించింది అవుతుంది, ఒకప్పుడు మన రాష్ట్ర నాయకుల గురించి అవుతుంది, లేదా ఒకప్పుడు దేశ నాయకుల గురించి అవుతుంది. ఏవో రాగద్వేషాలు. కాబట్టి గ్రామ్య కథానువాదంలో తప్పనిసరిగా రాగద్వేష నిర్మాణం అవుతుంది. మన ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఏదో ఫలానా పొలిటికల్ పార్టీ గొప్పది తక్కువది అని ఒకరితో గంటల తరబడి చర్చ చేస్తారు. దాంతో అంతకుముందే మనకేవో కొన్ని ఆల్రెడీ సర్టన్ ఒపీనియన్స్ ఆర్ దేర్. నేను నమ్మిన పార్టీయే గొప్పదేనే ఒక దృష్టికోణంలో ప్రతి వాడు ఉంటాడు. దానికి ఆ బలము అది ఇంకా బలపడిపోతుంది, ఆ రాగం బలపడుతుంది. ఇంకొక అపోజిట్ పార్టీ మీద ద్వేషం బలపడుతుంది. క్రికెట్ గురించి చర్చిస్తున్నారు అనుకోండి, ఒకప్పుడు కపిల్ దేవ్ గొప్పవాడా గవాస్కర్ గొప్పవాడా అని చర్చలు జరుగుతూ ఉండేవి. వాళ్ళు ఎదురు చదవడుకుంటూ ఉండేవారు. లగ్నా పుచ్చుకుని ఆడినప్పుడు ఆడేవారు, మరి లేకపోతే ఏవేవో చేసేవారు. సో మెనీ థింగ్స్ వ్యవహారం ఏమో మనకు తెలియదు. బట్ దాని గురించి మీరు విస్తారమైన చర్చ ఎప్పుడు చేస్తున్నారో కొందరు గవాస్కర్ పార్టీ, కొందరు కపిల్ దేవ్ పార్టీ. సో ఈ విధంగా రాగద్వేషాలు బాగా నిర్మాణం. దీంతో వ్యక్తుల ప్రమేయం లేదు, నేను ఒక దృష్టాంతం కోసం చెప్పాను. కాబట్టి గ్రామ్య కథానువాదము రాగద్వేషాలని పెంచి పోషిస్తుంది. అసలే మన సంసారంలో రాగద్వేషాత్మకంగా మనస్సుకి విశ్రాంతి అనేది లేకుండా ఆ ఆత్మస్వరూపానికి బహుదూరం అయిపోయి మనం జీవిస్తూ ఉంటాం. దీనికి తోడు ఈ రాగద్వేషాలు ఇంకా పెంచుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ ఇంకంత ఇంటెన్సిఫై అయిపోతాయి. అలా కాకుండా శ్రీకృష్ణుని లీలలు మీరు విన్నారనుకోండి, ఏం రాగద్వేషాలు వస్తాయి? ఏమీ రాగద్వేషాలు అవి ఆ లీలలో అలాగే జరిగాయా మరోలా జరిగాయా కవులు వర్ణించారా ఆ విషయం లాంటి పెట్టండి. దట్ ఈస్ లెస్ సిగ్నిఫికెంట్ దాన్ కేవలము ఆ లీలలోని వర్ణించడం వినటం, ఆ శ్రీకృష్ణ రూపాన్ని, ఆ ప్రేమ రూపాన్ని, ఆనంద రూపాన్ని ధ్యానం చేయడం ద్వారా మనస్సుకు అద్భుతమైన ప్రశాంతి నిర్మాణం అవుతుంది. రాగద్వేషాలు కొత్తవి పుట్టవు, పాతవి సడలుతాయి. కాబట్టి ఉత్తమ శ్లోక గుణానువాదాన్ని చేసినట్లయితే నిషేవ్యమానోనుదినం, అనుదినం. ఎందుకంటే రాగి చెమ్ములు ప్రతిరోజు తోముకుంటూ ఉండాలి, 15 రోజులకు ఒకసారి తోమితే కాదు. ఆ రకంగా అనుదినము ఈ విధమైనటువంటి శ్రవణము, ధ్యానము, నిధిధ్యాసనము, అంటే యూ డ్వెల్ అపాన్ దట్ సబ్జెక్ట్. ఆ విషయం అంటే సాక్షి రూపంగా మనస్సులో ఉండే సంకల్పాలను దర్శిస్తూ ఉండడము, సాధు సంగతి, శ్రవణం ముఖ్యంగా. ఇది అనుదినము ఉన్నట్లయితే ముముక్షోర్మతిం సతీం యచ్చతి వాసుదేవే, అటువంటి మోక్షకాముకుని యొక్క బుద్ధి అతి సహజంగా ఆ పరమేశ్వరుని యందు నిమగ్నమవుతుంది అని ఆయన అంటాడు. తస్మాన్నరో సంగ సుసంగజాత జ్ఞానాసి నైవేహ వివృక్నమోహ. కాబట్టి ఆయన ఉపసంహారం చేస్తూ అంటున్నాడు, మానవుడు ఈ మోహము అంటే సంసారమునందలి ఆసక్తి, దాని పేరే మోహం. అంటే మనకి ఏ దుఃఖము రాకూడదు, దుఃఖం వస్తుందేమో అని భయం, మనకి సుఖమే రావాలి, సుఖం వచ్చి తీరాలి అనే కామన. సో ఈ డిజైర్ అండ్ ఆ ఫియర్, దీనికి సంసారం ఉంది. మీరు ఆ డిజైర్ అండ్ ఫియర్లో ఉన్నంతసేపు దట్ ఈస్ ఎన్ ఎండ్లెస్ థింగ్. ఈ డిజైర్స్ ఎండ్ కావు, ఆ ఫియర్ ఎండ్ కావు. ఈ ఫియర్ పోతే ఇంకో ఫియర్ వస్తుంది. ఇప్పుడు 10వ తరగతి పాస్ అవుతాడో అని ఫీల్ ఉంటే ఇంటర్మీడియట్ ఆడిపోయి ఇంటర్మీడియట్ పాస్ అవుతాడో అని ఫీల్ వస్తుంది.
అది పోయి డిగ్రీ పాస్ అవుతాడో అని ఫీల్ వస్తుంది. అది పోయి వీడికి పెళ్ళి అవుతుందో అవదో అని ఫీల్. ఇలా పెళ్ళైన తర్వాత చెప్పిన మాట వింటాడో విండో అని ఫీల్. ఏదో ఫీల్ ఉంటుంది. వన్ మోర్ ఫియర్ విల్ కమ్ అండ్ రిప్లేస్. ఫియర్ రిప్లేస్ కంప్లీట్ గా అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి సాంసారికమైన మోహాన్ని అసంగము, సుసంగత జ్ఞానము, అసంగ సుసంగత జ్ఞాన అసిన, ఆత్మ యొక్క స్వరూపము అసంగము, అసంగోహ్యయం పురుష, ఆత్మ చైతన్యము జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే అవస్థలని ప్రకాశింపజేసే చైతన్యమే గాని ఆ అవస్థలలో ప్రకాశింపబడే ఏ రాగద్వేషాదులు సుఖ దుఃఖాదులు ఏవైతే ద్వంద్వములు ఉన్నాయో ఆ ద్వంద్వములతోటి సంపర్కాన్ని పొందేది కాదు అని ఆ అసంగతత్వాన్ని చక్కగా అవగాహన చేసుకున్న జ్ఞానము అసంగ సుసంగత జ్ఞానము. ఆ జ్ఞానము అనే కత్తి, జ్ఞానాసిన. సో శ్రీకృష్ణుడు కూడా గీతలో సరిగ్గా అలాగే అంటాడు. జ్ఞానాసిన సంశయం ఆచ్ఛిద్య ఉత్తిష్ట భారత ఏదో ఒక శ్లోకం 6:3-4 వచ్చాను. సో ఈ సంశయమును, ఈ సందేహాన్ని జ్ఞానము అనే కత్తితోటి ఛేదించినటువంటి వాడవై నీవు లేచి నిలబడు అని శ్రీకృష్ణుడు అర్జునుడిని బోధిస్తాడు. ఆ విధంగానే అదే దృష్టికోణంలో సో అసంగ ఆత్మతత్వము యొక్క అవగాహన అనేటువంటి జ్ఞానము అనే కత్తితో ఈ సంసార మోహాన్ని నీవు తొలగించిన వాడవై ఈశ్వర గాథలను హరింతదీహా కథన శ్రుతాభ్యాం లబ్ధ స్మృతి, ఆ పరమేశ్వరుని యొక్క ఈహా అంటే చేష్టలు లీలలు, వాటిని శ్రవణము చేయుట. శ్రవణం చేయాలంటే కథనం ఉండాలి కదండి. కథనం లేని శ్రవణమే ఉంటుంది. సో ప్రవచనము చేయుట, శ్రవణము చేయుట, ఇటువంటి 2 కార్యక్రమాల చేతను లబ్ధ స్మృతి, నీ యొక్క అసంగ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడేవై అటువంటి మానవుడు అధ్వనః పారం ఆప్నోతి, వాడు ఈ సంసార మార్గం యొక్క అంతాన్ని చేరుకుంటాడు. ఈ జీవయాత్ర జనన మరణ ప్రవాహం ఒక అంతానికి వస్తుంది అని మార్గనిస్తాం. నేను మీకు మనవి చేశాను, వ్యతిరేక ముఖేన బోధించడం అనేది అధికంగా ఉంటుంది ప్రక్రియని. సో ఇక్కడ ఇంకొక ప్రకరణం ఎత్తుకుంటున్నారు ఆయన జడభరతుడు ప్రభువనుతోటి. దీంట్లో ఏం చేస్తున్నారంటే కేవలము వైరాగ్యాన్ని కలిగించడం కోసము మానవ జీవితాన్ని చాలా రూపకంతో బోధిస్తున్నారు. రూపకం అంటే మెటఫర్ అంటారు చూడండి, ఎలగారికల్ గా బోధిస్తారు. అంటే ఏదో కథ చెప్తున్నట్టు చెప్తారు. ఎవడో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడు వెళ్తున్నాడు, ఆ బిజినెస్ చేస్తుంటే ఇప్పుడు లాభం వచ్చింది, అప్పుడు నష్టం వచ్చింది, అలా మొదలెడతారు. ఆ బిజినెస్ మ్యాన్ ఎవడో కాదు, మానవుడే. వాడు చేసి బిజినెస్ ఏమీ కాదు, సంసార యాత్రే బిజినెస్. దాంట్లో లాభం అంటే సుఖం, దుఃఖం అంటే నష్టం, నష్టం అంటే దుఃఖం. ఇంకా అలా ఉంటుంది. మీరు ప్రతిదీ అలా అన్వయించుకుంటూ ఉండాలి. ఎక్కడెక్కడ అన్వయం అవసరమో అక్కడ నేను సప్లై చేస్తూ ఉంటాను. సో ఈ ఎలగారికల్స్ లంబా ఎలగారికల్స్ పురంజనోపాఖ్యానం అని ఒకటి ఉంది, నేను స్కిప్ చేశాను. అది చెప్పడానికి అవకాశం తక్కువ ఉంటుందని, తర్వాత చాలా ఎలగారికల్గా ఉంటుంది. ఇదే సిమిలర్ ఎలగరీ ఉంటుంది. సరే కానీ ఎలగారికల్లో ఒకటి చెప్పి రెండోది తర్వాత మరొకటి చూడొచ్చు, టైం కూడా అడ్జస్ట్ చేయాలి కదా అని. సో నేను ఐ హవ్ సెలెక్టెడ్ దిస్ ఎలగరీ. ఎలగరీ అంటే రూపకము. రూపకం అంటే మీకు దృష్టాంతం చెప్పాలంటే ఈ సంసారము ఒక వృక్షము. రూపకం వచ్చేస్తుంది చూడండి. ఈ సంసారంలో ఏదైతే అజ్ఞానం ఉన్నదో అదే వేరు. దీనికి ఉన్నటువంటి కర్మఫలమే పండు. తర్వాత అది దుఃఖమైతే పుచ్చిన పండు, సుఖమైతే తీయని పండు అని ఇలాగంతా అలాగా చెట్టుకు సంబంధించినవన్నీ. మీకు ఉదయించే కోరికలే చిగుళ్ళు, ఏవేవో సో మెనీ థింగ్స్. సో అలాగా మొత్తం అంతా రూపకము అంటారు దాన్ని. దట్ ఈజ్ ఒక ప్రక్రియ, వే ఆఫ్ టీచింగ్. అలాంటి ఒక ప్రక్రియ. దురత్యయధ్వన్యజయా నివేశిత. ఒక ఆయన ఉన్నాడు, ఓ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, సార్థ అంటే వ్యాపారం చేసే వ్యక్తి. ఆయన ఓనాడు సడన్లీ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ హారిబుల్ పాత్. అంటే దాటశక్యము కానీ అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు బిజినెస్ చేయాలంటే 10 చోట్లకి తిరగాలండి. పూర్వమేమో తిరగడం అంతా కూడా కాలినడకనో లేకపోతే కాలినడకనో బండి మీద ఉండేది. బండి ఎప్పుడు రథమో బండ ఎప్పుడు మార్గం ఉంటాయి.
మార్గం ఫుట్పాతే ఉందనుకోండి, ఇంకేమి కాలినడక. తర్వాత గ్రామానికి నగరానికి మధ్యలో అడవి ఉంది. ఆ అడవి ఉండగా నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆ నడిచి వెళ్ళేప్పుడు గుర్రాల మీదో లేకపోతే గాడిదల మీదో ఈ సామాను వేసుకుని నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆఖరికి వజ్రాల వర్తకులు కూడా అలాగే ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. సిల్క్ రూట్ అని, అదే ఆఫ్ఘనిస్తాన్ అలా వచ్చి తీసి అలాగే వెళ్ళలేదా మీరు? అటువంటి ఒక బిజినెస్ మ్యాన్ యొక్క యాత్రని వర్ణిస్తున్నాను. ఆ బిజినెస్ మ్యాన్ ఎవరో కాదు, మనమే. ఆ భయంకరమైన అడవి మార్గమే జీవితం. ఇంకా మీకు నవ్ యూ గాట్ ది పిక్చర్. సో దురత్యయా నివేశిత. సో అసలు వీడు ఈ మార్గంలోకి ఎందుకు వచ్చాడంటే అజ్ఞానం చేత వచ్చాడు. రజస్తమ సత్వ విభక్త కర్మదృక్. వీడు 3 రకాల కర్మలను చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు రజోగుణము చేతనం ప్రేరేపించబడి, ఇంకొకప్పుడు సత్వగుణం చేత, మరొకప్పుడు తమోగుణం చేత ప్రేరేపించబడి 3 రకాల కర్మలు చేస్తూ ఉంటాడు. రోడ్డు మీద నడిచి వెళ్ళేవాడు 3 పనులు చేయడం. ఏం చేస్తాడు? బాగా అలసిపోతే వదలు పడుకుని తిరుగుతాడు. పొద్దున్నే లేచి ఉత్సాహంగా నడుస్తాడు. ఒకప్పుడు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఆ రకంగా 3 రకాల కర్మలు వచ్చాయి కదా. సో ఇలాంటి కర్మలు చేస్తూ స ఏష సార్థోర్థపర. ఈ సార్థ, ఈ బిజినెస్ మ్యాన్ వీడు ప్రయాణం చేస్తున్నాడు. దేనికోసం చేస్తున్నాడు అంటారు? అర్థపర, ధనాన్ని సంపాదించడం కోసం. పరిభ్రమన్. సో మానవుడు ధనము అంటే సుఖాలని, సుఖాలు, అర్థం అనే పురుషార్థంలోనే ఉంది. అర్థకామముల వెంటబడుతూ వీళ్ళు ఈ సంసారం చేస్తున్నారు అని అభిప్రాయం. పరిభ్రమన్ భవాటవీం యాతి. భవ అంటే సంసారము అనే అడవిలో పడ్డాడు వీళ్ళొచ్చి. నా శర్మ విందతి. ఇంత కృషి చేస్తున్నాడు, ఇంత కష్టపడుతున్నాడే కానీ సుఖాన్ని మాత్రం, మనస్సుకి ప్రశాంతిని మాత్రం పొందట్లేదు. ఇప్పుడు కొంతమంది బిజినెస్ చేస్తారు, 10 లక్షలు 20 లక్షలు చేస్తారు, 20 లక్షలు 40 లక్షలు చేస్తారు. అని ఇంట్లో భార్యాభర్తలకి లేకపోతే పిల్లలతోటి ఉండేటువంటి అనురాగ బంధము బాగా సడలిపోతుంది. పిల్లలకి ఆయాలను ఇంట్లో పనిచేసే వాళ్ళతోటి ఎక్కువ అనుబంధం ఉంటుంది తల్లిదండ్రులతో. తండ్రి ఏమో బిజినెస్ హడావిలో ఉంటాడు, తల్లి ఏమో లేడీస్ క్లబ్ లోనే ఎక్కడో వెళ్తూ ఉంటుంది, లేకపోతే ఏదో సోషల్ యాక్టివిటీలో పిల్లలు నెగ్లెక్ట్ అయిపోతూ ఉంటారు. బోర్డింగ్ స్కూల్స్ వీళ్ళ కోసమే పెడతారు. సో వీడు బోర్డింగ్ స్కూల్కి వచ్చి హాయ్ డాడ్ అని అన్నమే కానీ ఆ డాడ్కి వీడికి ఏమీ అనుబంధం ఉంటుంది. హాయ్ డాడ్, డబ్బులు పాకెట్ మనీ ఇస్తున్నంతకాలం హాయ్ డాడ్. పాకెట్ మనీ ఇవ్వకపోతే వై డోంట్ యు గివ్ అని ఇంగ్లీష్లో తిరుగుతారు. సో కాబట్టి దిస్ ఇస్ హౌ ప్రాబ్లమ్స్ అరైజ్. భవాటవి. సో ధనాన్ని సంపాదించడమే మిగిలింది కానీ నా శర్మ విందతి, మనస్సుకి సుఖశాంతులు లేవు. కుటుంబంలో ఉండే ఆ ప్రేమానురాగాలు సడలిపోతున్నాయి. ఒక గుడిసెలో ఉండేవాళ్ళు ఎంతో ప్రేమగా అందరూ కలిసి జీవిస్తూ ప్రేమానురాగాలతో జీవిస్తున్నారే, పెద్ద బంగాళాలో ఉండి జీవించలేకపోతున్నారంటే ఇప్పుడు ధనం వల్ల జరగాల్సిన ఉపకారం జరగలేదు. చూడండి, అదే అంటున్నాం. ఈయన అడవిలో అడవి దొంగలు ఉంటారు. వీళ్ళు ప్రయాణం చేసే అడవిలో 6 అడవి దొంగలు ఉన్నారు. 6 షట్. ఎవరో తెలిసిపోయింది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. విలుంపంతి గుణాయకంబరాత్. వాళ్ళు ఏం చేస్తారంటే వీడు కనుక ఒక్క పిసరు అజాగ్రత్తగా ఉంటే వీడిని బలాత్కారంగా దోచుకుందుకు సిద్ధంగా ఉంటారు. సరే అడవి దొంగలు ఉన్నారు కదా అని అడవిలో ప్రయాణం చేయడం మానేస్తాడా? దారి అయినప్పుడు సరే వీడు ప్రయాణం చేస్తున్నాడు, కొంత ధనాన్ని వాడు దోచేసుకున్నాడు. సరే మిగిలిన ధనంతో పోనీలే అని ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ప్రభూత వీరు తృణ గుల్మగప్పదే. వీడు వెళ్ళి చాలా దట్టని ముళ్ళ పొదల మధ్యలో పడ్డాడు. వీడు ఈ ప్రయాణం చేస్తాం అంటే ముళ్ళ పొదలు అంటే తీవ్రములైన కామనలు హృదయంలో లేచేసి వీడికి అసలు కుట్టేస్తున్నాయి. ఆ కామనలు పొడి చేస్తున్నాయి అన్నమాట. అది ముళ్ళ పొద. అంటే కఠోరదం శైమశకైరపద్రుత. సో ఆ ముళ్ళ పొదలో జారి పడ్డాడు, మొత్తానికి ఏదో విధంగా పడ్డాడు. ఈ మంచి భయంకరములైనటువంటి ఈ మక్షికలు, ఈ తీవ్రములైన మక్షికలు అంటే తేనెటీగలు, అవి వీళ్ళు కుట్టేస్తున్నాయి. తేనెటీగలు అంటే కోరికలు, ముళ్ళంటే కోరికలు కాదు, తేనెటీగలు అంటే కోరికలు. సో ఆ కోరికలను అధికంగా కలిగింపజేసేటువంటి గృహ వాతావరణమే ఆ ముళ్ళ పొద. సో కామకర్మాదిభి గప్పదే గృహాశ్రమే అని కింద వ్యాఖ్యానం. డౌట్ ఏదైనా వస్తే మనం వ్యాఖ్యానం చూడొచ్చు సంస్కృతంలో.
అందుకే అప్పుడు ఒకప్పుడు మనకు వచ్చిన డౌట్కి ఆయన క్లియరెన్స్ ఇవ్వాలి. దాన్ని ఆయన స్కిప్ చేసి తర్వాత వాక్యం చెప్తారు. మనకి తెలుసున్న వాక్యం మళ్ళీ మనకి తెలియనిది మళ్ళీ తెలుసున్నది. సో ఈ తెలిసినది చెప్పి ఈ తెలియని ఆయన మాట్లాడరు. అలా కూడా అవుతుంది కొన్ని వ్యాఖ్యానాల్లో. బట్ ఎనీవే ఆల్ దట్ ఈజ్ టీచర్స్ ప్రాబ్లం. సో వీడు ప్రయాణం చేస్తున్నాడు. సరే మొత్తానికి ఆ తేనెటీగలు ఊరికే కుట్టేస్తే మొత్తానికి వాటిని అతి కష్టం ఏదో దులుపుకుని ముఖం అంతా వాచిపోయి ఏదో 4 రోజులు దాంతో బాధపడ్డాడు. అంటే కామనలు అలాగా కామన మీద కామన కుట్టేస్తుంటే తేనెటీగలు కుట్టేసిన వాడు ఎలా గెంతులు వేస్తాడో అలా మనిషి గెంతులు వేస్తూ ఉంటాడు నా అభిప్రాయం. తతస్తతో ధాపతి భో అటవ్యాం. కామన అనే తేనెటీగలు పుట్టినవాడు ఏం చేస్తాడండి, ఇక్కడి నుంచి బజార్ నుంచి ఇంకో దొరికి పరిగెత్తుతూ ఉంటాడు ఆ కామన పరిపూర్తి కోసం. అలాగే వీడు కూడా అడవిలో తెగ గెంతులు వేసేస్తున్నాడు ఈ తేనెటీగల బాధాకి భరించలేక. క్వచిచ్చ వాచ్యోత్థిత పాంసు ధూమ్రా దిశో నజానాతి రజస్వలక్ష. ఇంకొక దూరం ముందుకు వెళ్ళాడు. ఈ గండం గడిచి కొంచెం ముందుకు వెళ్ళాడు. వెళ్ళేప్పటికీ అక్కడ హఠాత్తుగా ఒక్కసారి పెద్ద చక్రవాతం అంటే సుడిగాలి లేచి ఆ మొత్తం బూడిదంతా వీడు మొహం మీద పడి కాళ్ళలో ఇసుక నిండిపోయి అయితే బూడిద నిండిపోయి వీడికి ఏమీ కనపడటం మానేసేసి. సో అది పరిస్థితి. ఇదేమిటిది అంటే ఏదో ఒక పెద్ద ఆపద వచ్చి వీడికి ఆ కింకర్తవ్యత విమూఢుని చేసేసింది. వీడికి ఏం చేయాలో ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలా భగవంతుడా తెలియనటువంటి దుస్థితిలోకి వీడిని నెట్టివేసినది. అపుణ్య వృక్షాన్ శ్రేయతే క్షుధార్పిత. ఈ లోపల వీడికి బాగా ఆకలి వేసింది. బాగా ఆకలి వేస్తే అడవిలో అన్ని చెట్లు వీడికి ఏం తెలుసు. గ్రామంలో అయితే కొన్ని చెట్లు మనకి తెలుసుంటాయి. అడవిలో అన్ని చెట్లు మనకి స్పష్టంగా తెలియవు కదా. ఏదో కొన్ని చెట్లు వీడు సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని ఆ పళ్ళు తినడం ప్రారంభిస్తే అవి న్యూట్రిషనల్ ఫ్రూట్స్ కావాలి. ఆ పళ్ళలో ఉన్నటువంటి ఏవో మన శరీరానికి పడనివి ఏవో ఉంటాయి. సో అవి తినకూడని పళ్ళుని అవి తిన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనం జీవితంలో స్నేహాలు చేస్తామే. సో తాగుబోతులు జూదగాళ్ళు వాళ్ళతోటి స్నేహం చేస్తే అలాగే ఏ చెట్ల కింద మకాన్ చేసి ఏ చెట్లు ఫలాలని మనం తినకూడదో ఆ చెట్లు ఫలాలు తినేసాడు అడవిలో. అంటే అధార్మికులతోటి సత్సంగం బదులుగా అసత్సంగాన్ని చేసినాడు అని అభిప్రాయం. మరీచితోయాన్యభిధావతి క్వచిత్. ఈ లోపల వీడికి బాగా దాహం వేసింది. దాహం వేస్తే అడవిలో కొంత క్లియరెన్స్ ఇసుక అది వచ్చింది. అక్కడ దూరంగా ఏదో జలాశయం ఉన్నట్టుగా కనపడింది. అదేమో ఉండమోవు. అక్కడికి పరిగెత్తితే ఇంకా మరింత శ్రమే కలిగింది తప్పిస్తే దాంట్లో వాడికి ఏం ఉదకం లభించలేదు. ఇది ఎలాగంటే ఏదో కంపెనీలో మనం కనుక స్టాక్ బాగా ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తే మనకి బాగా ఏదో చేస్తుందని తీసుకెళ్ళి దాంట్లో పెడితే ఏ బ్యాంకులోనో వాడు దాన్ని మూసుకుపోయాడు. దాంతో అది ఎండమావు అని పేరు. 24% అనే అడ్వర్టైజ్మెంట్ రోడ్డు మీద 24% ఇంట్రెస్ట్ ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తాం. వీళ్ళు తీసుకెళ్ళి 1 లక్ష పెట్టాడు. సో అదంతా వాడు స్వాహా చేసింది. వాడు ఆ ఫస్ట్ మంత్ 24% ఇచ్చాడు. మిగిలిన 76% వాడు తీసేసాడు. సో ఇది ఎండమావు అంటే అలా ఉంటుంది. నేను ఏదో ఒక దృష్టాంతం చెప్పాను కాబట్టి చెప్పాను. ఇటువంటి ఎండమావులు వెంటబడి వీడు మహాన్ దుఃఖాన్ని పొందుతున్నాడు. క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్ట. అంటే ఒక చోట గంధర్వ నగరంలో ప్రవేశించాడు. అంటే చాలా కులాసాగా ఉండేటువంటి ఏదో ఒక 5 స్టార్ హోటల్ లాంటిదో లేకపోతే మంచి ఎయిర్ కండిషన్ సినిమా థియేటర్ లాంటిదో ఏదో అలాంటి దాంట్లో ప్రవేశించి ప్రమోదతే ముహూర్తం 1 గంట సేపు కులాసాగానే గడిపాడు. అది కూడా ఉంటుంది జీవితంలో. సో క్వచరం క్వచిత్ కంటక శర్కరాంగి నగారు వృక్షరు విమనా ఇవాస్తే. ఒకసారి ఏమైందంటే వీడి కాళ్ళలో ముళ్ళు దిగిపోయింది నడుస్తుంది. అంటే వీడేదో జీవితంలో ఏవో ప్రాజెక్టులు చేద్దామని ప్రయత్నం చేస్తే పెద్ద పెద్ద విఘ్నాలు వచ్చి ఆ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని అర్థం. ఈ లోపల ఏమైంది, ఒక కొండ ఎక్కాల్సి వచ్చింది. కొండ ఎక్కి దిగాల్సి వచ్చింది దారిలో. అంటే ఏమైందనమాట, జీవితంలో ఒక భయంకరమైనటువంటి పెద్ద విఘ్నం, చిన్న చిన్న విఘ్నాలు ముళ్ళు, దెయ్యమంత విఘ్నం అయితే కొండ, అలాంటిదిలో వచ్చింది అని ఈ సంసారాన్ని వర్ణిస్తున్నారు.
చూపించిన ప్రతి మానవుని యొక్క సంసారం కూడా మోరార్లెస్ ఇలాగే నడుస్తూ ఉంటుంది. అంధోంధకూపే పతితస్తమస్రే, దాంట్లో నడిచి వెళ్తుంటే ఒక చీకటి, దట్టమైన చీకటితో నిండినటువంటి గొయ్యిలో పడిపోయాడు. అంధకూపే అంటే పెద్ద అజ్ఞానంలో పడ్డాడు అని అర్థం. ఏదో పెద్ద ప్రాజెక్ట్ రాంగ్ స్టెప్ వేసి ప్రాజెక్ట్ టేకప్ చేసి దాంట్లో పడిపోయి అంధకూపే మోహే పతిత, పెద్ద అజ్ఞానంలో పడ్డాడు. అంటే ఆత్మయే, దేహమే ఆత్మ అనేది ఒక అంధకూపం. దాంట్లో పడిపోయాడంటే ఇంక దాని నుంచి బయటికి రాలేదు. అలాంటి వెరీ డేంజరస్ మిస్టేక్. అలాంటి దాంట్లో పడ్డాడు. క్వచిచ్చ శీతాతప వర్షవాత ప్రతిక్రియాం కర్తుమశక్త ఆస్తే, ఆ గోతులో పడ్డాడు. వర్షం పడినా వాడి నెత్తి మీద పడుతోంది, చలివేసినా వాడికి అలా చలివేస్తూనే ఉంది. దాని నుంచి బయటికి రాలేడు. అలాగా చాలా భయంకరమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ అలా ఉండిపోయినాడు. క్వచిన్మిథో విహరయచ్చ కించిత్ విద్వేషమృచ్చతి అథ విత్తశాఖ్యాత్. ఈ లోపల ఎవరో ఫ్రెండ్ దొరికాడు. ఆ ఫ్రెండ్తో కలిసి ప్రయాణం చేస్తున్నాం కదా అని సంతోషపడి ఆ గోతులోంచి బయటకు వచ్చాడు. ఏదో మొత్తానికి ఆ కష్టం నుంచి బయటకు వచ్చాడు. దానికి ఏమని వర్ణించారంటే ఏదో పెద్ద వ్యాధి వచ్చింది అని వర్ణించారు. ఒక పెద్ద వ్యాధి ఏదో వచ్చింది. ఆ వ్యాధికి మందులు అవి వేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగి కొంత ఆరోగ్యం చిక్కబడి ఎప్పటికీ ఆ గోతులో పడి పైకి లేచినట్టు అయిందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్నేహితుడు ఎవడో దొరికాడో ఆ స్నేహితుడితో కలిసి వెళ్తూ ఏమైందంటే విత్తశాఖ్యాత్, ఆ స్నేహితుడు వీడి దగ్గర ధనాన్ని కొట్టేసి వీడికి అన్యాయం చేశాడు. సో కొంతకాలం స్నేహం వల్ల విద్వేషంగా మారింది. వాడిని తలుచుకున్నప్పుడల్లా తిట్టుకుంటూ మళ్ళీ ప్రయాణం ముందుకు చేస్తున్నాడు. తాన్ విపన్నాన్ సహి తత్ర విహాయ జాతం పరిగృజాతం హియసార్థ. వీడు ఒక్కడే కాదుగా ప్రయాణం, పెద్ద వ్యాపారస్తుడు. వీడి సామాన్లు, ఆ సామాన్లు మోసే గుర్రాలు, గాడిదలు, బళ్ళు, ఏవో బళ్ళు కలుపుకొని నడిచి వెళ్తున్నాడు కనుక, తర్వాత వీడి కుటుంబ సభ్యులు లేకపోతే వీడి పరిచారకులు 3 మంది 10 మందితో వెళ్తున్నాడు. ఈ లోపల ఏమైందంటే ఈ 10 మందిలో ఒక యువతి గర్భిణి. ఆ పెద్ద ప్రయాణం, లాంగ్ జర్నీ, ఆమె ప్రసవం ఇచ్చింది. సో వీడు 10 మంది బయలుదేరితే 11 మంది అయ్యారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద ఆయన కాలం చేశాడు ప్రయాణంలో. లాంగ్ జర్నీలో ఏముందంటే కాశీ వెళ్తే ఇంకా అంతే సంగతులు అన్నట్టు ఉండేది పూర్వం అడవిలో ప్రయాణంలో. దాన్ని బట్టి వర్ణిస్తున్నారు అన్నమాట. సో ఏం చేస్తాడు, కొత్తగా పుట్టిన వాళ్ళని చక్కగెత్తుకుని ముందుకు వెళ్తున్నాడు. ఎవరైనా ప్రాణాలు విడిచిపెట్టేస్తే ఓ ఏడుపు ఏడ్చి వాళ్ళకి ఏదో కర్మ చేసి ముందుకు వెళ్తున్నాడు. ఈజ్ ట్రావెలింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ థింకింగ్ ఇట్. ఆవర్తతేత్యాపి నకశ్చిదత్ర వీరాధ్వన పారముపైతి యోగం. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి వాడిని అడిగారు. ఇంకా వాడు అలా ప్రయాణం చేస్తున్నాడు, ఏమీ వాడి ప్రయాణం అవ్వలేదు. ఇలాంటి కూడా ఇంకా ఇలాగే ఓసారి గోతులో పడుతూ, ఓసారి ముళ్ళు దిగుతుంటే, ఓసారి కొండకి దిగుతూ, ఓసారి 9 కలిస్తే గెంతులు వేస్తూ, ఓసారి కొంచెం నలుగురిని చూసి సంతోషపడుతూ, ఇంకోసారి దుఃఖిస్తూ, ఓసారి మోసపోతూ, ఓసారి 10 రూపాయలు సంపాదిస్తూ ఇలా ముందుకు వెళ్తున్నాడు. హీ హాజ్ నాట్ ఎట్ ఫినిష్డ్ హిస్ జర్నీ. ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయః తదాశ్రయా వ్యక్తపద ద్విజస్పృహ క్వచిత్ కదాచిత్ హరి చక్రతస్త్రసన్. ఒకసారి వెళ్తూ కొంచెం ముందుకి ఏదో అడ్డుగా ఏవో చెట్లు లతలు అడ్డొచ్చాయి. దాంట్లో ముందుకు వెళ్ళిపోదాం అనుకునేప్పటికీ కొన్ని లతలు వీడిని చుట్టూ బంధించేసినట్టుగా అయింది. ఆ లతల నుంచి తప్పించుకోలేకపోయాడు. అంటే అర్థం జీవితంలో ఏదో వ్యామోహంలో పడ్డాడు, ఏదో సంసార అధర్మబద్ధమైన ఆకర్షణలో పడ్డాడు. పడి అక్కడ చాలా కష్టాలను అనుభవించి దాని నుంచి అతి కష్టం మీద బయటపడ్డాడు. ఆ లతల యొక్క చుట్టు వేసి హింస పెట్టేస్తే దాని నుంచి అతి కష్టం మీద బయటపడ్డాడు. తర్వాత ఈ లోపల సింహములు యొక్క సింహనాదాలను విని ఇంకోవైపుగా పారిపోయాడు. ఆ సింహనాదములు ఏమిటి అంటే రాబోయేటువంటి భయంకరమైన భవిష్యత్తును సూచించేటువంటి వచనాలు. ఎవరో ఏవో జాతకం చెప్పంటే ఏదో చెప్పారు. అది సింహం గర్జిస్తే పక్కనే ఎంత భయం వేస్తుందో అంత భయం వేసింది.
ఆ భయం నుంచి దూరంగా పారిపోయినట్టుగా వీడు కూడా ఆ జాతకాలకు తగ్గట్టుగా ఏదో చేస్తూ దానికి ప్రతిక్రియలు చేసుకునే ప్రయత్నం చేస్తూ వీడి యాత్ర ముందుకి నడిపిస్తున్నాడు. సరే, ఈ లోపల వెళ్తుంటే క్వచిత్ ప్రమాదాత్కిది కందరే పతన్, ఒక పర్వత శిఖరం మీద ఎక్కుతున్నాడు. సరిగ్గా ఒక పెద్ద రాయి ఇంకో పెద్ద రాయి మధ్యలో ఏదో మెత్తటి నేల లాంటిది దాని మీద నడిచి వెళ్తుంటే అది కేవిన్ అయిపోయి ఎక్కడో అడుగుకి లోతుల్లోకి పడిపోయాడు. దీన్ని ఇంతకు ముందు ఎలా అయితే పొయ్యి అన్నామో అలాంటిదే ఇది. అతి భయానకే రోగాభిముఖే పతనం. సో పెద్ద వ్యాధి, అంటే సుమారు నెల రోజులు ఎంతో హాస్పిటల్లో పడి ఉన్నటువంటి వ్యాధి లాంటిది వీడికి వచ్చింది. ఆ వ్యాధిలో పడిపోయితే అక్కడ ఏమైంది, ఆ పైకి చూస్తే ఈ పెద్ద వాల్ కింద పెద్ద పెద్ద గోడ కింద ఉంటుంది చూడండి, ఆ గోడ అంచున ఒక ఏనుగు నిలబడింది. పైకి వచ్చిందనుకోండి, అది తొండంతో పొడి చేసిందో లేకపోతే ఆ దంతాలతో వీళ్ళు ఏదైనా చేసేస్తుందేమో అని భయంగా ఏనుగు నిలబడింది. ఆ ఏనుగుని చూసి పైకి ఏదైనా లతైనా ఏదైనా పట్టుకుని వద్దామనే ప్రయత్నం చేయబోయి మానేసి ఆ లోపలే నిలబడి ఆ ఏనుగుని చూసి మహా భయపడుతున్నాడు. ఆ ఏనుగు ఏమే అంటే మృత్యువు. అయితే కింద పడిపోతుంటే వీడి చేతికి ఒక లత దొరికింది. ఆ లతని పట్టుకుని వేలాడుతున్నాడు. ఆ లతని వదిలేస్తే ఇంకా కిందకి పడిపోతాడు. ఆ లత ప్రకారం పైకి వచ్చేస్తే ఆ ఏనుగు వీడిని ఏదైనా చేస్తుంది. ఆ స్థితిలో ఉన్నాడు. ఆ లత ఏమిటంటే ఈ దేహాన్ని ఇంకా నిలిపి ఉంచిన ప్రారంభ కర్మ. ఆ ఏనుగు మృత్యువు, ఆ గొయ్యి మహారోగం. అలా వేలాడుతున్నాడు. అలా కరెక్ట్ గా అలాగే కింద పడ్డం, పైకి అలా వేలాడుతున్నాడు. సో అత కథంచిత్ సవిముక్త ఆపద, ఈశ్వరుడు అనుగ్రహం వీడి ఎందుంది. ఆ రోడ్డు ఒకటే ఆ పక్కనే ఎవడో వెళ్తూ వాడు ఆ ఏనుగుని దూరంగా నెట్టేసి వీడిని జాగ్రత్తగా గోతులోంచి బయటకు తీసింది. వీడు మళ్ళీ మామూలుగా తన గ్రూప్ ఏదైతే సార్థము అంటారు, తన ఏ గ్రూప్ ఉన్నదో ఆ గ్రూప్ లో మళ్ళీ వచ్చి చేరాడు. వాళ్ళు వెతుక్కుంటున్నారు వీడి కోసం. వీడు వచ్చి మళ్ళీ వాళ్ళలో పునఃసార్థం ప్రవిశంతమా మళ్ళీ ఆ గ్రూప్ లో చేరాడు. అయ్యో ఇంత రోగంలో మనం బయటకు వచ్చాము, మళ్ళీ ఏదైనా కొంత వైరాగ్యం తెచ్చుకుని మన స్వరూపాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని వీడుకుంటుందా, వీడాపని చేయడు. మళ్ళీ ఆ సార్థంలో ప్రవేశించి అధ్వన్యముష్మిన్నజయా నివేశిత భ్రమంజనోద్యాపి నయాతి పారం. ఆ పెద్ద భయంకరమైన అనుభవం నుంచి కూడా వాడు నేర్చుకోడు. అదే మార్గంలో ఇంతకుముందు ప్రయాణం చేసినటువంటి దారిలోనే ఇప్పుడు మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉన్నాడు అయ్యా మహారాజా. ఇప్పటికి కూడా వాడు ఆ మార్గం యొక్క అంతానికి చేరుకోలేదు. ఇప్పుడు కామనల వెంట మనం పడుతూ ఉన్నాం అనుకోండి, ఆ రోడ్డు ఇట్స్ ఎన్ ఎండ్లెస్ రోడ్. అలాగే అర్థ ప్రవృత్తి దాని వెంట పడుతున్నాం అనుకోండి, దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎండ్లెస్ రోడ్. దానికి మనమే వివేకం చేత ఇది మనకి చదువునే ఒక సంతోషానికి వస్తే అది దాని బలం తగ్గాలి, కానీ లేకపోతే అది మన మొత్తం జీవితకాలం అంతా కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. నేను ఎక్కడో విన్నాను, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్రాన్స్ లో ప్యారిస్ మహానగరంలో జరిగేటువంటి ఒక ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ కి వెళ్తూ విమానంలో ప్రాణాన్ని విడిచిపెట్టారు. 82వ ఏట ఆయనే ఆ కాన్ఫరెన్స్ కి ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళి ఆర్డర్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది. ఆయన కుమారులను పంపించవచ్చు, మేనేజర్ని పంపించవచ్చు. ఎవరైనా పంపిస్తే వాడికి కూడా ఒకసారి ప్యారిస్ ఏదో కంపెనీకి వచ్చి లాభం వస్తుంది. కానీ ఆ ప్యారిస్ ఏదో తనే చూసేయాలి, ఆ కంపెనీకి లాభం వీడు సరిగ్గా తీసుకొస్తాడో తీసుకురాడో తనే తీసుకురావాలి అనేటువంటి ప్రశ్న చేత 82వ ఏట కూడా ఆర్డర్స్ సంపాదించే ప్రయత్నంలో ఆయన ప్రాణత్యాగం చేసింది. సో అలా అయిపోకూడదు అని ఈ మొత్తం వర్ణన యొక్క తాత్పర్యము. సో కాబట్టి రఘుగణ, హే రఘుగణ త్వమపి యధ్వనుస్య. ఈ మార్గంలో ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నామో నీ గురించి చెప్తున్నాను. అయ్యా మాటవా ఏమన్నా. సో ఈ మార్గములో నువ్వు ఉన్నావయ్యా రఘుగణ. మహారాజు అయితే మాత్రం ఇప్పుడు చెప్పినవన్నీ మహారాజుకు కూడా వర్తిస్తాయి. ఒక పేదవాడికి వర్తిస్తాయి, మహారాజుకి వర్తిస్తాయి, మధ్య స్థాయి వాడికి కూడా వర్తిస్తాయి. కాబట్టి హే రఘుగణ నీవు కూడా
సన్యస్తదండ, శిక్షించేస్తాను జాగ్రత్త అన్నాడు కదా ఆయన. అదేమో చాలా మందిని శిక్షించావు, ఈ వాటికి ఆ శిక్షించే కార్యక్రమం మీద నీ కొడుకు పెద్దవాడైతే వాడికి అప్పచెప్పు. కృతభూతమైత్ర, సో వీడిని శిక్షిస్తాను, వీడిని అనుగ్రహిస్తాను అనేటువంటి ఆ ధోరణిని పక్కన పెట్టి, అది మహారాజుగా అవసరము, కానీ సన్యస్త దండ, ఆ అధికారాన్ని మరొకటికి ఎప్పుడైతే నువ్వు ఇచ్చావో ఇంక నువ్వు మళ్ళీ వీళ్ళని శిక్షిస్తాను వీళ్ళని అనుగ్రహిస్తాను అని అనకూడదు. ఇంక రిటైర్ అయిన తర్వాత ఇంక రిటైర్మెంట్ అయ్యేది, దాంట్లో మళ్ళీ వీళ్ళకి హెల్ప్ చేస్తాను, వాళ్ళకి నేను అపకారం, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను అనే అధికారం ఉండకూడదు కూడా. కాబట్టి కృతభూతమైత్ర, అప్పుడేం చేయాలి, రిటైర్ అయిన తర్వాతనైనా సమస్త ప్రాణులని చక్కగా సమానంగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నంతకాలం నా కొడుకు, నా కూతురు, నా మనవడు మంచిదే. రిటైర్ అయిన తర్వాత ఇంకలా ఉండకూడదు. లోకంలో ఉన్న పిల్లలందరూ మన పిల్లలే, కేవలం ఈ పిల్లలే నా వాళ్ళు, పక్కింటి వాళ్ళ పిల్లలు నా వాళ్ళు కాదు అని అనుకుంటే అది ఆ వయస్సుకి కూడా అది శోభకు కాదు, అది ఏమీ శోభనీయదు. ఎవరైనా పెద్దవాళ్ళు తన మనవాడికి చాకలెట్ ఇచ్చి పక్కింటి వాళ్ళ పిల్లల్ని తరివేసాడు అనుకోండి, అది ఆ వయస్సుకి కూడా శోభనివ్వదు. గృహస్థుగా ఉన్నప్పుడే చేయరాదు అది, కానీ గృహస్థుగా ఉన్నప్పుడు సరేలే ఇట్స్ ఓకే, ఎవరి పిల్లల్ని వాళ్ళు కాలించుకుంటారు తప్పే. ఇంకా ఒక స్థాయి వచ్చిన తర్వాత ప్రపంచంలో పిల్లలందరూ మన పిల్లలే, మనకి పిల్లలు ఉన్నారు పిల్లలు లేరు అసలు ఈ ఆలోచన కూడా అవసరం. ఎందుకంటే అందరి పిల్లలు మన పిల్లలే, ఏ పిల్లలు చూస్తే ముద్దుగా ఉండరు, అదే మట్టి కొట్టుకుపోయి ఆ మట్టి కొంచెం స్నానం చేస్తే ఆ పిల్లలు కూడా ముద్దుగానే ఉంటారు, ఆ మట్టి మన మీద ఉంటే మనం అలాగే ఉంటుంది. కాబట్టి అందరినీ సమబుద్ధితో కృతభూతమైత్ర, సర్వ ప్రాణుల యందు ఆ ఈశ్వరుణ్ణి దర్శించారనుకోండి, ఇంకా ఈ స్వపర భేదము బాగా డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి అలా చేయమంటున్నాడు ఆయన, ఏ రఘుగణ అలా చేయి. హరిసేవయ శితం జ్ఞానాసిమాదాయ. సో ఈ అడవిలోంచి బయటపడాలంటే దానంతటా అది బయటపడే ప్రసక్తి లేదు. అలా నడుస్తూనే ఎప్పుడు బయటకు వస్తామంటే అడవి అలా కొనసాగుతూనే ఉంటుంది. నువ్వేం చేస్తావంటే ఆత్మజ్ఞానము అనే కత్తిని తీసుకుని ఆ లతలు, ఆ ముళ్ళ చెట్లు, ఆ పొదలు అవన్నీ కొద్దిగా నరికి పారేస్తే నువ్వు బయటకు వచ్చేస్తావు. స్తరాతిపారం అని ఒక ఎలగరి రూపంలో, కేవలం వైరాగ్యం కోసం. అవన్నీ నిందించడం ముందు తాత్పర్యం కాదు, దీంట్లో వైరాగ్యమే ప్రధానం కనుక డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నే హైలైట్ చేస్తాం. అక్కడక్కడ కొంచెం ముహూర్తం అతి నివృత అని కొంత సుఖాన్ని కూడా పొందాడు అని కూడా చెప్తాం. సంసారంలో మీకు మానవుల అనుభవం ఎలా ఉందంటారు? సుఖాలు అధికంగా ఉండి అప్పుడప్పుడు దుఃఖం వస్తుందా, లేక దుఃఖాలు అధికంగా ఉండి ఎప్పుడైనా సుఖం తొమ్మిది చూసి అవతలకు పోతుందా? ఎలా ఉంది మన అనుభవం? ఎవరినైనా అడిగి చూడండి. తప్పనిసరిగా ప్రతివాడు అంగీకరించే విషయం సంసారము దుఃఖప్రాయము. ఇది పెసిమిజం కాదు, ఏమి కాదు. ఇట్స్ నాట్ ది ఇష్యూ ఆఫ్ పెసిమిజం. పెసిమిజం ఆప్టిమిజం అనే లెవెల్ ఇది చాలా తక్కువ స్థాయి లెవెల్లో, అంటే ఒక దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఈ దేహము, ఈ దేహానికి సంబంధించినటువంటి ఇల్లు వాకిలి, వీటి సుఖము వీటి దుఃఖము, ఆ స్థాయిలో ఆప్టిమిజం పెసిమిజం అనే మాట ఉంటుంది తప్పించి ఆత్మజ్ఞానం స్థాయిలో ఆప్టిమిజం లేదు, పెసిమిజం లేదు. ఎందుకంటే ఆత్మ ఏ భయము లేనిది, ఏ కామన లేనిది, పూర్ణము. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఆఫ్ పెసిమిజం అండ్ ఆప్టిమిజం. ది ఇష్యూ ఈజ్ వాట్ ఈజ్ మై స్వరూప, దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మానవుడు చేయాలి అని, అందుకోసమని వైరాగ్యం కోసమని చెప్పారు. వైరాగ్యం కోసం చెప్పేప్పుడు ఏం చేస్తారంటే కొంచెం నెగిటివ్ హైలైటింగ్ చేస్తారు. అది కేవలం నెగిటివ్గా హైలైట్ చేశారనే దృష్టికోణమే కాదు, అసలు మానవ జీవితమే అలా ఉన్నది. ఇట్ ఈజ్ లైక్ దాట్. సంసారం దుఃఖప్రాయంగా ఉన్నది. ప్రతి మానవుడు అనుకుంటారు నేను దుఃఖాన్ని పొందుతున్నాను, ఇతరులందరూ సుఖిస్తున్నారు అని. అందుకే సైకలాజికల్ గా ఒక ఫీలింగ్ తప్పిస్తే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎంటైర్లీ కరెక్ట్. ఎవడో ఒక మహా అదృష్టం చేసిన వాడు కొంత అధిక సుఖాన్ని అనుభవించిన తారతమ్యాలు ఉంటాయి. ఆ మాత్రం తారతమ్యాలు ఉండవని నేను అన్నాను. కానీ ఓవరాల్ గా ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ ఏ స్టేట్మెంట్ అబౌట్ దిస్ సంసార, దెర్ ఈజ్ ఓన్లీ వన్ పాసిబుల్ స్టేట్మెంట్. అదేమిటంటే సంసారము దుఃఖప్రాయము అని మాత్రమే చెప్పక తప్పదు. ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ సంసారాన్ని మ్యానిపులేట్ చేసి దాంట్లో దుఃఖం పర్సంటేజ్ని తగ్గించి సుఖం పర్సంటేజ్ని పెంచుతాను అంటే అదేమీ తెలివైన పని కాదు, అది వర్కౌట్ అయ్యే ప్రొసీజర్ కాదు. అయితే మరి ఇంకేం చేయాలి? నీ మనస్సులో ఉండే అవివేకాన్ని దూరం చేసుకో. ఈ జ్ఞానం అనే కత్తిని తీసుకుని నీ మనస్సులో ఉన్నటువంటి కామక్రోధాలని, లోభమోహాలని, ఆ లతలు, నిన్ను బంధించి ఉంచినటువంటి భయంకరమైన లతలు, వాటిని నీవేం చేస్తావంటే ఛేదించేసి నీవు ఈ సంసార యాత్ర అనే ఈ మార్గం నుంచి బయటపడిపో అని చెప్పారు.
రాజోవాచ, అప్పుడు రఘోగణ మహారాజు చెప్తున్నాడు, నద్భుతం త్వచ్చరణాబ్జరేణుభిర్హతాం సజ భక్తిరథోక్షజే మలా మౌవీర్తికాద్యస్య సమాగమాచ్యమే దుస్పర్కమూలోకి హతో వివేక. ఓ మహాత్మా, నీవు చెప్పిన కథలో కూడా అన్నావు, ఒక ముహూర్త కాలము వాడు సుఖాన్ని పొందేడని. బహుశా నా జీవితంలో ఆ ముహూర్తం ఇప్పుడే నిన్ను కలిసినప్పుడే వచ్చిందేమో అని అనిపిస్తోంది. నీతో నేను ఒక గంట సేపు గడిపాను. ఈ గంటలోనే నాకు చక్కటి వివేకం కలిగినది. ఈ సంసారం నందు ఉండేటువంటి ఒక ఆగ్రహము, దేహము నందుండే అభిమానము, ఒక తప్పుడు అభిప్రాయం నుంచి ఉదయించినటువంటి ఈ అభిమానం ఏదైతే కలదో అది తొలగినది, అవివేకము తొలగినది. నాకు నీ ఉపదేశం విన్న తర్వాత ఆత్మరూపుడుగా హృదయంలో ప్రకాశించేటువంటి ఆ పరమేశ్వరుని యందు మంచి భక్తి ఏర్పడినది. ఒక్క ముహూర్త కాలం నీతో సంగమం చేస్తే నాలో చక్కటి వివేకం నిర్మాణమైనది. నమో మహద్యోస్తు నమ శిశుభ్య. నేను అందరికీ నమస్కారం చేస్తున్నాను. మహాత్మ పెద్దలకు నమస్కారము, పిల్లలకు నమస్కారము. నమో యువభ్య నమ ఆవటుభ్య. సో యువకులకు నమస్కారము, యువతులకు నమస్కారము, సకల ప్రాణులకు కూడా వయో నిమిత్తం లేకుండా, వయస్సుతో నిమిత్తం లేకుండా నేను నమస్కారం చేస్తున్నాను. సో ఏ బ్రాహ్మణా గామవధూతలింగా చరంతి తేభ్య శివమస్తు రాజ్ఞాం. ఈ లోకంలో నీలాంటి మహాత్ములు గుర్తించడం, మనిషిని చూస్తే ఇంతటి శాస్త్ర నిధి, ఇంతటి విజ్ఞాన ఖని అని గుర్తించడానికి కూడా వీలు పడదు. అలాగా గూఢంగా సంచరిస్తూ ఉంటారు. అటువంటి బ్రహ్మవేత్తలందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. శివమస్తు రాజ్ఞాం, లోకంలో ఉండే ప్రజలని ప్రేమగా పరిపాలించే రాజులందరికీ కూడా శుభము కలుగుగాక అని ఒక సర్వ సమభావంతో ఆయన తన హృదయంలో కలిగినటువంటి ఆ సర్వాత్మభావానికి ఒక వాగ్రూపాన్ని ఇచ్చి నమస్కారం చేస్తాడు. శ్రీశుభోవాచ ఇత్యేవముత్తరామాత సవై బ్రహ్మర్షి సుత సింధుపతయ ఆత్మతత్వమవిగణయతే విగణిత పరమానుభావ పరమకారుణికతయా ఉపదిశ్య. అలాగే ఏదో గట్టిగా నోట్లో గులకరాలు వేసుకుని ఆడిస్తున్నట్టుగా అనిపిస్తుంది. గద్య. సో హే ఉత్తరామాత అని సంబోధిస్తున్నాడు. హే ఉత్తరామాత అంటే ఉత్తర కొడుక, ఉత్తర తల్లిగా గలవారా, ఉత్తర బహుళీ సమాసం. హే ఉత్తరామాత. సో అని శ్రీ శుక మహర్షి పరీక్షితుడు చెప్తున్నాడు. ఆ సంభాషణ అయిపోయింది. సో శ్రీ శుకోవాచ, ఆ బ్రహ్మర్షి సుతుడు అంటే బ్రహ్మర్షి సుత అంటే ఈయన మనం జడభరతుడు, సింధుపతి అయినటువంటి రఘుగుణలకు ఆత్మతత్వాన్ని ఈ విధంగా చక్కగా బోధించినాడు. ఎంతో దయతో బోధించాడు ఆయన. లేకపోతే ఈయన వేసి శిక్షకో లేకపోతే మరొక ఆయన చేసిన అవమానానికో కురిగిపోయి బోధిన అలాగేమీ చేయలేదు ఆయన. ఈ కెన్ రైజ్ అబౌవ్ ఆల్ దట్. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని బలిచ్చేస్తామని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన చెల్లించనివాడు. ఇంకా చిన్నదానికి ఆయన చెల్లించి ప్రసక్తే లేదు. సో కానీ ఆయన ఉండే దయ వల్ల సత్సంగమందు ప్రేమతోటి వెళ్తున్నాడు ఆయన. సో ఆ అనుగ్రహమే ఆయన కపిల మహర్షిని దర్శిద్దామని వెళ్తున్నాడు కనుక ఆ పుణ్యము, ఆ సత్సంకల్పమే ఇగో ఈ మహాత్ముని రూపంలో ఆయన ముందు సాక్షాత్కరించింది. ఆయనకు ఉపదేశం చేశాడు. రఘుగణేన సకరుణమభివందిత చరణ. రఘుగణుడు చాలా ప్రేమతో ఈయన పాదాలకు నమస్కారం చేశాడు. కానీ ఈయన మటుకు పూర్ణాత్మవ ఇవ. ఇంతకుముందు రఘుగుణుడు నిన్ను శిక్షిస్తా అని చెప్పేసి శిబికను మోయించినప్పుడు ఎంత నిర్వికారంగా ఉన్నాడో, అంతటి చక్రవర్తి వచ్చి పాదాభివందనం చేసినప్పుడు కూడా అంతే నిర్వికారంగా పూర్ణార్ణవ ఇవ. నిండు సముద్రం, వర్షం పడితే సముద్రం పొంగుతుందా? నదిలో చెరువు పొంగిపోతుంది, సముద్రం ఏం పొంగదు. వర్షం పడకపోతే సముద్రం వెనక్కిపోతుందా? చెరువు ఎండిపోయినట్టుగా ఎండిపోతుందా? ఎండిపోతుంది. కాబట్టి ఆ విధంగా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నిశ్చలంగా ఉండేటువంటి ఆ స్థిత ప్రజ్ఞ లక్షణానికి పూర్ణార్ణవమును అంటే నిండు సముద్రాన్ని పోలికగా చెప్తూ ఉంటారు. ఆయన ఆ విధంగా ఉన్నాడు. సో నిభృత కరుణోర్మ్యాశయ. ఆయన హృదయంలో కేవలము ప్రేమ తప్ప మరొకటి లేదు. ఎవరికైతే తన జ్ఞానముతోటి ప్రమేయం లేదో వాళ్ళకి దూరంగా తన సంచారం తాను చేసుకుంటూ ఉండేవాడు. ఎవరైనా యథార్థమైన జిజ్ఞాసు ఉంటే ప్రేమతోటే వాళ్ళకి బోధించేటువంటి స్వభావం కూడా ఆయనకు ఉండేది. ఆ విధంగా చిరకాలము ఆయన ఆయుర్దాయం ఉన్నంత వరకు కూడా ఆ ప్రారంభ కర్మానుసారంగా ధరణీమిమాం విచచార ఈ సంచారం చేశాడు ఆ దేశంలో. కొంతకాలము సంసారంలో సంచారం చేస్తున్నాడు జడభరతుడు.
ఆ తర్వాత ఏమైంది అనేది ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. దట్ మే నాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ డీటెయిల్. ఇకపోతే సౌవీరపతిరపి, ఈ సౌవీరపతి ఏం చేశాడు? సుజన సమవగత పరమాత్మ సుతత్వ. సో పరమాత్మ యొక్క తత్వము ఆయనకి చక్కగా అవగతమైనది. ఆత్మన్య విద్యారోపితాం దేహాత్మాభిమతిం విససర్జ. ఆత్మయందు అజ్ఞానము చే ఆరోపించబడినటువంటి ఏ దేహాభిమానము కలదో దానిని విడిచిపెట్టినాడు. అలా సాక్షి రూపంగా నిలిచి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడైనాడు. ఏవం హి నృప భగవదాశ్రితాశ్రితానుభావ. హే మహారాజా, భగవదాశ్రితులను ఆశ్రయిస్తే కలిగే ప్రయోజనం ఇలా ఉంటుంది. ఇది భాగవత పురాణం కదా, భగవత్ పురాణం కాదు. భగవత్ పురాణం అయితే ఏం చెప్పేవాడు? చెప్పేవాడు భగవంతుడిని ఆశ్రయిస్తే ఇంత లాభం కలుగుతుంది అని చెప్పేవాడు. కానీ ఇక్కడ అలా కాదు. భగవంతుడిని ఆశ్రయించిన వారు అంటే భక్తులు. సో ఇలాగే ఈయన జడభక్తుడు వంటి మహాభక్తుల్ని కనుక ఆశ్రయిస్తే వాళ్ళకి ఇంతటి లాభం కలుగుతుంది అని వర్ణించాడు. అది జడభరతోపాఖ్యానం సంగ్రహంగా. మీకు ఒప్పుకుంటే ఆ పుస్తకం తీసి ఎప్పుడైనా విస్తారంగా చదవండి. షష్ఠ స్కంధ. అధునేహ మహాభాగ యథైవ నరకాన్నర నానోగ్రయాతనాన్నేయాద్ అన్నేం వ్యాఖ్యాతుమర్హసి. అంతకుముందు ఓ ప్రసంగం ఒకటి వచ్చింది. ఆ ప్రసంగం ఏమిటంటే, మానవుడు పుణ్యాన్ని చేస్తే సుఖాన్ని అనుభవిస్తాడు, పాపం చేస్తే దుఃఖం అనుభవిస్తాడు. కానీ ఒకప్పుడు ఏమవుతుంది, చేసిన ప్రతి పుణ్యానికి ఫలం ఇక్కడే రాదు, అది మరుజన్మకి వాయిదా పడుతుంది. అలాగే ప్రతి పాపానికి దుష్ట ఫలితం కూడా ఇక్కడ రాదు, అది మరుజన్మకి వాయిదా పడుతుంది. మహాత్ములు ఏమంటారంటే, ఉత్కటమైన పుణ్యం కానీ ఉత్కటమైన పాపం కానీ చేస్తే వాటి ఫలం ఈ జన్మలోనే లభిస్తుంది, మిగతావి సాధారణంగా మరు జన్మకి వాయిదా పడతాయి అని అలా చెప్తూ ఉంటారు. ఏదో ప్రవాహ రూపమైనది. ఇప్పుడు ఇవాళ 100 రూపాయలు కాగితం మీ జేబులోకి వచ్చింది అనుకోండి, కానీ ఈ పూటే ఖర్చు పెట్టేస్తారని ఏం లేదు. అది 15 రోజుల తర్వాత ఖర్చు పెట్టచ్చు, 4 రోజుల తర్వాత ఖర్చు పెట్టచ్చు, లేదా రేపు పొద్దున్న కూడా ఖర్చు పెట్టచ్చు. ఇట్ మే హ్యాపెన్ ఇన్ ఎనీవే. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కర్మ ఫల. అండ్ ఈశ్వర ఇస్ ది సూపర్ సర్వజ్ఞ who adjusts this karma phala, who distributes the karma phala. ఇది వ్యవస్థ. సో ఈ ప్రసంగంలో ఆయన మహర్షి ఏం చెప్పాడంటే, శుక మహర్షి, ఎవరైతే పాపాలని చేస్తారో వాళ్ళు నరకాన్ని పొందుతారు దేహత్యాగం తర్వాత. అక్కడ భయంకరములైన యాతనలను అనుభవిస్తారు అని చెప్పాడు. సో ఈ విషయాన్ని నీవు చెప్పావు కదా, యాతనలని అనుభవిస్తారని. కానీ దాని నుంచి ఏ విధంగా మానవుడు బయటికి రాగలుగుతాడు, ఆ యాతనలు పొందరాదు. నేయాత్ ఉగ్రయాతనాన్న నేయాత్. చేసేటండి, ఏవో పాపాలు చేసేటండి. ఆ మాత్రం పాపం చేయని వాడు ఎవడున్నాడు? ప్రతివాడు ఏవో కొన్ని పాపాలు చేశాడు. పాపాలు చేశాం కాబట్టి ఇంకెవరైనా సరే నరకంలో పడిపోయి ఉగ్రములైన యాతనలు అనుభవించడమేనా? దీనికి ఏదైనా ఉపాయం ఇప్పుడు ఉండగా చేసుకోవడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ప్రాయశ్చిత్తాది కర్మల గురించి కొద్దిగా మనకి వినపడుతోంది. సంథింగ్ వీఆర్ హియరింగ్. సో దాని గురించి, ఆ అంశం గురించి మీరు ఏదైనా వివరించవలసింది మహాత్మా అని ఈయన అడిగాడు. ఎందుకంటే తాను కూడా ఓ పాపం చేసి ఉన్నాడు. ఆ మహర్షి యొక్క మెడలో మరణించిన సర్పాన్ని ఒకదాన్ని వేసిరాడు. సో అది మహాపాపం అని అతనికి మనస్సులో ఉంది. ఏదో మనం మహాత్ముని అవమానం చేశాము, దోషం చేశాము అని ఒక శంక మనస్సులో ఉంది. అది కూడా కారణము. అంతకు ముందున్న ప్రసంగం కూడా ఆ ప్రశ్నకి అవకాశాన్ని ఇచ్చింది. ఆ కారణంగా ఆయన ప్రశ్న వేశారు. శ్రీ శుకోవాచ తస్మాత్ పురైవాశ్విహ పాప దుష్కృతౌ యతేత మృత్యోరవిపద్యతాత్మనా. చూడండి, పాపం చేస్తాడు మానవుడు, నవ్వుతో పాపం చేస్తాడు. తీరా ఫలం వచ్చినప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాడు. హసం కరోతి రుదన్ అనుభవతి. అలాగా ఫలం వచ్చి మీద పడేదాకా వేచి ఉండడం వివేకవంతుల లక్షణం కాదు. మనం ఏం చేయాలంటే, తర్వాత పాపము అనేది ఒక గిల్ట్ రూపంలో మనస్సులో నిలిచి ఉంటుంది. ప్రతివాడికి ఒక సెన్స్ ఆఫ్ గిల్ట్. నేను తప్పు చేశాను, దోషం చేశాను, ఏమో పాపమే చేశానేమో, దిక్కుమాలండి, ఈ పాపం నన్ను ఎప్పుడైనా పట్టు పీడిస్తుందేమో అనేటువంటి ఒక శంక మానవ హృదయంలో ఉండటం సహజం. దీనికి ఎక్సెప్షన్స్ ఏమీ ఉండవు. అందరూ మానవులు కూడా, మానవ జీవితం యొక్క స్వభావం అలా ఉంటుంది. ఎర్రీస్ హ్యూమన్. దీనికి ఏదో ఫలానా వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది లేదు అని మనం అలాగేం అనుకోకర్లేదు. సో సర్వమానవులలో ఇది జనరల్ వే ఉంటుంది. అలానే మహాత్ములు లేరని కూడా కాదు. సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఓ మహారాజా, వీలైనంతలో ప్రాణం పోయి లోపులోనే అధిపత్యత, జీవించి ఉండగానే మనం దీనికి నిష్కృతిని చేసుకుంటే బాగుంటుంది.
దోషస్య దృష్ట్వా గురులాఘవం యథా విషచికిత్సేత రుజాం నిదానవత్. ఇప్పుడు శరీరంలో అనారోగ్యం చేస్తే ఏం చేస్తున్నాము? విష కంటే డాక్టర్ చూస్తాడు, చూసి గురులాఘవాన్ని చూస్తాడు. ఆ దోషం ఉన్నదే శరీరంలో, ఏదో దోషం కాబట్టే కదా ఆ రోగం వచ్చింది. సో దాని యొక్క గురులాఘవం అంటే అది పెద్ద చిన్న దాంట్లో ఉండే తారతమ్యము, దాన్ని అంచనా వేసుకుంటాడు. వేసుకుని యథోచితమైన చికిత్సను చేస్తాడు. అలాగే మనస్సులో మనం చేసినటువంటి పాపం యొక్క వాసన మిగిలి ఉంటుంది, ఆ గిల్ట్ కూడా మనస్సులో ఉంటుంది. సో దేహానికి చికిత్స చేసినట్టుగానే మనస్సు కూడా మనం చికిత్స చేసుకోవాలి. సమ్ సైకలాజికల్ ప్రిన్సిపల్ దాన్ని చెప్తున్నాడు. అంతేగాని ఆ కన్షైన్స్ అనేది అంటారు చూడండి, అంతఃకరణని దాన్ని చంపేసి, దాన్ని మొత్తేసి చంపేసి ఒక పాపం మీద మరో పాపం ఇంకో పాపం అలా చేసుకుంటూ పోవడం అది వివేకవంతుల లక్షణం కాదు. రాజోవాచ క్వచిన్న వర్తతే భద్రాత్ క్వచిదాచరతే పునః ప్రాయశ్చిత్తమథోపార్థం మన్యే కుంజర శౌచవత్. అంటే ఈయన అన్నాడు, ఆయన అనుకుంటాడు ఏదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సలహా చెప్పినట్టే ఉంది కదండి. ఎప్పటికప్పటికి మనం చేసిన ఎప్పటికప్పటికి నాకు మాట కాదు, అలా పాపాలు చేసుకోవాలని ప్రాయశ్చిత్తం. సో ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అన్నావే నువ్వు, దాని మీద ఈయన శంక. ఏదైనా ఒక పాపం అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఈ పాపాలు ఉన్నవి ఒకప్పుడు మంచి చేస్తాడు, ఆ సంతోషం, మళ్ళీ వెంటనే తప్పు చేస్తాడు. ఈ తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మనం తప్పు చేసాం ప్రాయశ్చిత్తం చేసుకున్నామని ఒక గుణపాఠాన్ని నేర్చుకుని చేయడం మానేస్తాడా ఏమి? మళ్ళీ కుంజర శౌచవత్. ఏనుగు చక్కగా స్నానం చేసి వస్తుంది నదిలోనో లేకపోతే సరస్సులోనో, వెంటనే గట్టి మీదకి వచ్చి ఆ బూడిదంతా మీద కలుగుతుంది. సో వీడు కూడా ఒక పాపం చేస్తాడు, ఏదో పాపం చేసేమే తూనా బొడ్డు అని అనుకుని వెంటనే దానికి ఏదో ప్రాయశ్చిత్తమో ఏదో చేసుకుంటాడు. నువ్వు ఏదైనా ప్రాయశ్చిత్తం బోధిస్తే అది చేసుకుంటాడు, చేసుకుని మళ్ళీ ఇంకోటి చేసుకుంటాడు. కాబట్టి నువ్వు ఈ ప్రాయశ్చిత్తాలు పాపాలు ఈ ప్రవాహమేనా, ఇలాగా దీనికి ఏదైనా ఒక వ్యవస్థ ఏమైనా ఉన్నదా అని మళ్ళీ ఆయన శంక. శ్రీ బాదరాయణుడు వాచ. మొత్తానికి ఈ పాపకర్మానుష్ఠానము అన్నది చేయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ చేసి ఉన్నట్లయితే సమ్ వే మస్ట్ బి దేర్ మస్ట్ బి సమ్ వే ఆఫ్. ప్రాయశ్చిత్తాలు బోధిస్తున్నారే, ఆ ప్రాయశ్చిత్తాలని మనం స్వీకరిస్తే బాగుంటుందా, లేక అంతకంటే ఏదైనా హయ్యర్ ఉపాయం ఉన్నదా? ఈ ప్రాయశ్చిత్తం అనేది ఎలా ఉంటుందో చెప్పంటారా? ఒకసారి కొంచెం స్వామీజీ దీని మీద వ్యాఖ్యానం చేశారు, నాకు బాగా గుర్తు, నేను జాగ్రత్తగా విని మనసులో పెట్టుకున్నాను. అంచేత అనేక విషయాలు నేను అలా కోట్ చేస్తూ ఉంటాను. సో ఆయన ఏమన్నారంటే, ఒక కర్మ ఈ పాపం చేస్తే ఈ ప్రాయశ్చిత్తము అని ఆ ప్రాయశ్చిత్త విధానం అంతా చదివితే ఈ ప్రాయశ్చిత్తం చేయడం కంటే ఈ పాపం చేయకపోతే ప్రాయశ్చిత్తం ఆ పాపం వల్ల వచ్చే సుఖం కంటే ఈ ప్రాయశ్చిత్తం వల్ల వచ్చే దుఃఖం 4 రెట్లు. అసలు ప్రాయశ్చిత్త కాలంలో చదివితే ఆ ఆస్తికుడికి పాపమే చేయాలనిపించదు. ఆస్తికుడు మాట మనం అనుకుంటాం ఇదంతా ఏమీ లేదు అనే నాస్తికుడికి అసలు వాడికి అర్థంగా లేదు. మరి ఎథికల్ పర్సన్ అయితే పర్వాలేదు, ఎథికల్ పర్సన్ కాకపోతే నిర్మోహమాటంగా పాపం చేస్తాడు. సో ఆస్తికుడికి పరిస్థితి గురించి చర్చ. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నది. ఈ ప్రాయశ్చిత్త కాండ కూడా అలా ఉన్నది. తర్వాత ఏదైనా ఒక పాపం చేసి మీరు ధర్మశాస్త్రాలని కన్సల్ట్ చేస్తారనుకోండి, ఏదో కృచ్ఛిక చాంద్రాయణ వ్రతం చేయమని ప్రాయశ్చిత్తం చెప్పారంటే అయిపోయింది. చాంద్రాయణ వ్రతం చేయలేడు. చాంద్రాయణ వ్రతము అంటే దాని పేరే కృచ్ఛిక, అంటే కష్టమైనది, దుష్కరమైనది. అంటే ఏదో అమావాస్య నాడు పూర్ణిమ నాడు ప్రారంభిస్తారు, లేదా పాడ్యమి నాడు ప్రారంభిస్తారు. శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభించారనుకోండి, పాడ్యమి నాడు 1 ముద్ద తినాలి, ఇది నాడు 2 ముద్దలు, అలాగ పెంచుకుంటూ వెళ్ళాలి. పూర్ణిమ నాడు 15 ముద్దలు. అంటే మరి ముద్ద సైజ్ ఎంత అంటే పూర్ణిమ నాడు నువ్వు 15 ముద్దలు తినగలగాలి. సపోజ్ ఇంత ముద్ద చేసుకున్నావు పూర్ణిమ అలాంటి 15 నువ్వు తినగలిగితే ఇవాళ ఒకటి. అదే అంతైతే తినలేమంటే ఇంతైతే తినగలము. 15 ముద్దలు ఇంత తినేస్తాము, సరే ఇవాళ ఒకటి, ఇంతే. ఇలాంటివి ఇవాళ ఒకటి, రేపు 2. అలాగా చాలా చాలా భయంకరమైన డైటింగ్. నిజానికి ఆ డైటింగ్ కూడా మోడర్న్ సైన్స్ ప్రొహిబిట్ చేస్తుంది. అలాగంటే డైటింగ్ చేయకూడదు. 10% కంటే క్యాలరీస్ తగ్గించొద్దని న్యూట్రిషనల్ సైంటిస్ట్ చెప్తున్నారు. హఠాత్తుగా తీవ్రంగా తగ్గించొద్దని. అలాగే మరీ మొహమాట పడితే కూడా వర్కౌట్ కాదు. నేను లెక్క
వేశాను. భాగవత సప్తాహం కనుక కరెక్ట్గా చేసినట్లయితే, శ్రద్ధగా ఒక నిష్ఠతో చేస్తే సుమారు 800 calories పెర్ డే తగ్గుతుంది. 700 to 800 calories తగ్గుతుంది పెర్ డే. సప్తాహం అయ్యేప్పటికి 5000 calories కన్సంప్షన్ తగ్గింది. మీరు ఎక్సర్సైజ్ ఆ పీరియడ్లో చేయకపోయినా పర్లేదు. సో ఎనీవే, సో ప్రాయశ్చిత్తంలో ఇబ్బందులు ఉంటాయి. అది కొంచెం ఆ క్షుధని కాకలని తట్టుకోవడం కొంచెం అలవాటు చేసుకోవాలి. అలవాటు అయితే పెద్ద సమస్య కాదు. తర్వాత కొంచెం నీరసం ఉంటుంది, దాన్ని కూడా ఎండ్యూర్ చేసేటువంటి సామర్థ్యం ప్రాక్టీస్ మీద వస్తుంది. ఈ చాంద్రాయణ వ్రతం ఇంతటి అలవాటు ఉన్నవాడికి కూడా అసంభవం అయిపోతుంది. సో ఈ పాపం చేస్తే ఆ చాంద్రాయణ వ్రతం చేయాలి అని అనుకోండి, వాడికి అసలు చేయబుద్ధే కాదు పాపం. సో ఈ విధంగా ఆ ప్రాయశ్చిత్త కాండం ఉంది. అది ఒకప్పుడు ప్రాయశ్చిత్తం వదిలేవావు అని నోరు మూసుకుపోవాల్సి వస్తుంది. చెయ్యలేమ్మా అంత కఠినమైన ప్రాయశ్చిత్తాలు. సో శ్రీ బాలరాయణ వాచ కర్మణ కర్మ నిర్హార నాత్యంతిక ఇష్యతే. ఆయన ఒక ప్రిన్సిపల్ ఒకటి చెప్తున్నారు చూడండి. భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ ఇటువంటి ఇష్యూస్ని ఇప్పటికే సూపర్ఫిషియల్ గా కాకుండా చాలా మౌలికంగా ఆత్మస్వరూపము అనే ప్రాతిపదికలో విశ్లేషణ చేస్తారు. ఆయన అంటాడు, చూడు, ఒక కర్మతోటి మరో కర్మని న్యూట్రలైజ్ చేసే ఈ ప్రక్రియ ఉన్నదే, ఇది ఇట్ వర్క్స్ అనే సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ ది సర్ఫేస్. మౌలికమైన పరిష్కారం అది ఎన్నటికీ కాజాలదు. ఎందుకంటే ప్రాయశ్చిత్తం ఏమిటది? పడిదే, అది కూడా కర్మ. సో ఇంతకుముందు ఒక కర్మ చేశావు, ఆ కర్మకి ఈ కర్మ పరిష్కారం అని అలాగా కర్మని కర్మ ద్వారా పరిష్కరించే ప్రయత్నం ఉన్నదే, అది మౌలికమైన పరిష్కారం కాదు. ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే నేను బాడీలో ఏదో ఇమ్యూనిటీని పెంచి తద్వారా దీన్ని ఏదో నేను చేస్తాను అని అన్నారనుకోండి, అది దట్ మే నాట్ వర్క్ దట్ వే. మలేరియల్ ఇన్ఫెక్షన్ అది వస్తే వెంటనే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వేసుకుని దానికి పరిష్కారం మీరు మౌలికంగా దానికి ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ ఏదో నేను డెవలప్ చేస్తానంటే వర్కౌట్ కాదు. సో అలాగే కర్మకి కర్మ ద్వారా ఏదో చేస్తామంటే కుదరదు. దానికి ఉన్నతమైన స్థాయిలో వచ్చి దానికి పరిష్కారం తీసుకురావాలి. మరైతే ఎలాగా? అవిద్వదధికారిత్వాత్ ప్రాయశ్చిత్తం. తర్వాత ఇప్పుడు పాపం చేసిన వాడు ఉన్నాడు. ఈ పాపం చేసిన వాడు ఒకప్పుడు పాపం చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం వాడి పొజిషన్ ఏమిటి? వాడు విద్వాంసుడా? విద్వాంసుడు అంటే ఆత్మతత్వము తెలిసినవాడా, ఆత్మతత్వం తెలియనివాడా? ఆత్మతత్వం వాడికి సుతరాము తెలియలేదు. తెలుసుకునే ఉద్దేశం ఉందా లేదా? వాడికి అలాంటి ఉద్దేశం ఏం లేదు. వాడు అసలు శ్రవణకి పుస్తకం పట్టుకో. జ్ఞానశత్రవ అంటారు. జ్ఞానం అంటే శత్రు. వాడి జ్ఞానం కర్మే కానీ జ్ఞానం అనేది వాడికి శత్రుభావం ఉంది. సరే, అయితే వాడికి ప్రాయశ్చిత్తం బోధించు. అవిద్వదధికారిత్వ ప్రాయశ్చిత్తానికి ఆత్మజ్ఞానమునందు ఇచ్చలేని వాడు, దానికి దూరంగా ఉండే స్వభావం గల కర్మఠుడు అంటే కర్మిష్ఠి అని కర్మఠుడు అంటారు. అంటే కర్మలో ఇరుక్కుపోయి ఉంటాడు వాడు ప్రాయశ్చిత్తానికి అధికారి. మరైతే విద్వాంసుడికి ఏదో కొంత ఆత్మజ్ఞానం మనకి తెలిసిందండి, కొంత శ్రవణం చేసాం, ఆత్మస్వరూపాన్ని గురించి జిజ్ఞాస ఉన్నది, ఆ మార్గంలో మనం ఉన్నాం. ఏదో పాపకర్మలు జీవితంలో ఉంటాయి, వాటికి పరిష్కారం. మరి వీడేం చేయాలంటే విమర్శనం, వీడు ఆత్మవిచారం చేతనే పాపానికి పరిష్కారం చేసుకోవాలి అని, మళ్ళీ ఆ కర్మకి మరో కర్మతో పరిష్కారం కాదు అని మౌలికమైనటువంటి సూత్రాన్ని ఒకదాన్ని బోధిస్తున్నారు. కాబట్టి ప్రాయశ్చిత్తం తీసి పక్కన పెట్టాం, ఆ ప్రకరణం వేరు. ప్రాయశ్చిత్త కాండ కర్మఠులు వాళ్ళు కేవల కర్మపరాయణులు. కేవల అంటే ఉపాసన రహిత కర్మపరాయణులు. కేవలం విద్యుత్ జీలో పడ్డట్టుగా కర్మని చేయటమే కానీ దానికి ఉపాసన కానీ జ్ఞానం కానీ సంబంధం లేదు. చీకట్లో కూర్చుని ఈ పడవ నడిపి వాడు ఉంటారు, పూర్వం ఉండి అలాంటి పడవలు. సో అడుగున ఆ పడవలో అట్టడుగు స్థాయిలో ఆ హల్లు లోపల కూర్చుని వాడి చేతిలో ఈ చుక్కాని కాదు, ఈ తెడ్డు ఉంటుంది, కర్ర తెడ్డు. వాడు దాంట్లో కూర్చుంటాడు. వాడు అక్కడి నుంచి తోయండ్రా అంటారు. వీళ్ళు ఇటో 10 అటో 10 మంది కూర్చుంటారు. దీపాలు ఆర్పేస్తారు అక్కడ చీకటి. వాళ్ళకేమో భోజనం పెట్టేస్తారు. ఇలా తోయండ్రా అంటే తోస్తూ ఉంటారు. ఆ చుక్కాని కాదు తెడ్డుని ఇలా ఊపుతూ ఉంటారు. ఆ చుక్కాని నడిపి వాడు వేడే ఉంటాడు. వాడికి ఆ పడవ తూర్పు వెళ్తుందా, పశ్చిమానికి వెళ్తుందా, లేకపోతే సముద్రం మధ్యలో ఉందా, తీరాన్ని ఉందా, వాడికి ఏం తెలుస్తుంది? వాడు కేవలము తెడ్డుని ఇలా ఆడించడం తప్ప వాడికి ఇంకేమీ తెలియదు. ఇగో ఈ కేవల కర్మఠులు అలా ఉంటారు. వాళ్ళకి ప్రాయశ్చిత్త కారణం.
ఉపాసన జ్ఞానము అని కొంత ఉన్నత స్థాయికి చేరిన వారికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్పేం లేదు. కానీ కర్మకి కర్మ పరిష్కారము కాదు, కర్మకి జ్ఞానము పరిష్కారము అనే విషయానికి రావాలి. సరిగ్గా ఇదే ప్రిన్సిపల్ శ్రీకృష్ణుడి గీతలో చెప్తారు. సో పరమ పాపాత్ములలో కల్లా పాపాత్ములైన వాడిని అపిచేత్ ఉంది, పాపేభ్య అపిచేదసి సర్వేభ్య పాపేభ్య పాపకృత్తమ అని నిన్న మొన్న చెప్పాను. ఇక్కడ చెప్పాను, ఇంకోటి చెప్పాను. సో ఇక్కడే చెప్పాను. వెరీ గుడ్. పాపాత్ములలో కల్లా పరమ పాపాత్ములని కూడా మనం పికప్ చేసినా కూడా సర్వము జ్ఞానత్వమేన ఇవ వృజినం సంతరిష్యసి. పెద్ద హామీ శ్రీకృష్ణ భగవాను యొక్క హామీ. నీలో ఉండే సమస్త దోషాలని కూడా ఈ జ్ఞానము అనే పడవ మీదకి ఎక్కువ వచ్చి, అయ్యో నాకు అధికారం ఉందో లేదో, నేను పాపాత్మని, అరే కమాన్ వచ్చి ఎక్కువ జ్ఞానం అనే పడవలో. దీంట్లో అధికారం లేని వాడు ఎవడు? మానవ మాతృడు దీనికి అధికారి. కాబట్టి ఎంతటి పాపం చేసేవా రా నువ్వు. రోగాన్ని హాస్పిటల్లో అధికారం ఎవడుకుంటుందండి? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి రాగలను అని బోర్డు పెడితే ఎక్కడ కుడుతుంది? మలయాళ స్వాములు వారు ఉన్నారు, కేవలము వేదవేత్తలు మాత్రమే భగవద్గీతను చదువుకోవాలి అని మీరు పెడితే వేదవేత్తలకి ఎందుకండి భగవద్గీత? వాళ్ళు ఆల్రెడీ జ్ఞానం ఉన్నవాళ్ళేగా, వాళ్ళకెందుకు భగవద్గీత? అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టులాడుతూ జీవనయాత్ర తెలియని అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవద్గీత. మీకు అక్కర్లేదు భగవద్గీత, మాకు కావాలని ఇవ్వాలి ఆయన మలయాళ స్వామి. ఆ సమాజంలో అట్టడుగు వర్గాలకు కూడా ఈ జ్ఞానాన్ని మనం అందించాలి అని అంటూ ఉండేవారు ఆయన. 5 దృష్టాంతం చెప్పి ఈ హాస్పిటల్లోకి ఎవరు వెళ్ళాలి? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళి అనారోగ్యవంతులే వస్తారు. కాబట్టి సర్వం జ్ఞానత్వమేనైవ వృజినం సంతరిష్యసి. ఈ జ్ఞానము అనే పడవలోకి మీరు ఎక్కడి వచ్చి పాపాత్ములారా రండి. వాస్తవంలో మీరు పాపాత్ములు కానే కాదు, ఏదో పాపాత్ములను మీరు భ్రమపడుతున్నారు. మీ భ్రమకు తగ్గట్టుగా నేను పిలుస్తున్నాను, రండి, దీంట్లోకి రండి, మీ పాపం అంతా కూడా అవతలిపోతుంది అని ఇన్వైట్ చేస్తాడు ఆయన. సో అయితే ఓకే, ఆ విమర్శనం ఏమి? వాట్ కైండ్ ఆఫ్ విమర్శనం ఇట్ ఈస్? So some preparation is required for the person. Tapasa brahmacharyena shamena cha damena cha. పూర్వం మనం ఏవో పాపాలు చేసి ఉండొచ్చు, తెలుసో తెలియకో, అజ్ఞానం చేతనం, లేకపోతే అహంకారం చేతనం, ఆ యవ్వన మదం చేతనం, వాటెవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మనము తపస్సు, బ్రహ్మచర్యము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది బ్రహ్మచర్యం. అసలు బ్రహ్మ అంటే వేదమును అధ్యయనం చేయుట, జ్ఞానమును సంపాదించుట. లేదు బ్రహ్మచర్యానికి రూఢి అర్థాన్ని మనం తీసుకున్నప్పటికీ కూడా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు లెవెట్ ఫస్ట్ సైతనో ఇటువంటి ప్రసంగం చేయకుండా చక్కగా చదువుకోవడం, అది బ్రహ్మచర్యం. గృహస్థిలో ఉన్నప్పుడు తన భార్యను చక్కగా ప్రేమిస్తూ ఇతర స్త్రీలందరూ ఎందు మాతృభావాన్ని కలిగి ఉండడం, అది బ్రహ్మచర్యం. వానప్రస్థాశ్రమంలో తన భార్య ఎందు కూడా మిత్రభావాన్ని, స్నేహభావాన్ని కలిగి స్నేహితుల్లో కలిసి జీవించడం, అది వానప్రస్థం. సన్యాసి అయితే సమస్త జగత్తు బ్రహ్మరూపంగానే దర్శించడం. ఇవి బ్రహ్మచర్యాలలో ఉండే డివిజన్స్. సో ఈ బ్రహ్మచర్యం చేతము శమదమములు, అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యము, శౌచ్యము, ఇవన్నీ జనరల్ బేసిక్ వాల్యూస్. ఇవేమీ లేకుండా నేను జ్ఞానం పొందేసి పాపాలన్నింటినీ కడిగిస్తానంటే వర్కౌట్ కాదు, ఆ జ్ఞానం వల్ల లభించదు. సో ఈ బేసిక్ వాల్యూ సిస్టమ్ని మనం సర్దుబాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా మందు వేసుకున్నప్పుడు కూడా కొంత పథ్యం ఉంటుంది. ఈ మందు వేసుకుంటున్నాము అంటే ఇదిగో ఫలానా వస్తువులు తినొచ్చు, ఫలానా వస్తువులు తినకూడదు అని వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈ జ్ఞానం అనే మందు, ఇది రామజోగి మందునో ఏదో అంటారు. సో ఈ జ్ఞానం అనే మందు వేసుకునేప్పుడు దానికి కూడా కొంత పథ్యం చేయాలి. ఏమిటా పథ్యము? సో సత్యము, శౌచము, దమము, శమము, ఇలాంటి పథ్యాలని మనం చేసుకోవాలి. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణా అగంధున్యేన నిహారమివ భాస్కర. ఈ విధమైనటువంటి వాల్యూ సిస్టమ్ని చక్కగా మనం సర్దుబాటు చేసుకుని ఆ తర్వాత ఆ వాసుదేవుని యందు పవిత్రమైన నిష్కామ భక్తిని మనం చేసినట్లయితే ఆ భక్తి యొక్క ప్రభావం చేత పొగమంచుని సూర్యకాంతి దురుమార్చి త్రోసిపుచ్చినట్లుగా ఆ భక్తి సమస్త పాపముల నుండి వీడిని పవిత్రుణ్ణి చేస్తుంది. నథాహ్యఘవాన్ రాజన్ పూయేత తప ఆదిభి యథా కృష్ణార్పిత ప్రాణ తత్పురుష నిషేవయా. సో కఠినమైనటువంటి తపస్సులు, వ్రతాలు చేయడం కష్టం.
చేసినా కూడా పవిత్రత ఎంతవరకు లభిస్తుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ వ్రత నియమాలన్నింటినీ పాలించాలి, ఒకప్పుడు పాలించగలగచ్చు, పాలించలేకపోవచ్చు. నీవు కనుక నీ జీవితాన్ని శ్రీకృష్ణుని పాదపద్మముల ఎడల సమర్పించి కృష్ణార్పిత ప్రాణ, సో ప్రాణమునే సమర్పించుట అంటే సర్వక్రియలను కూడా ఈశ్వరునికి సమర్పించాల్సి ఉంటుంది. ప్రాణము ఇట్ స్టాండ్స్ ఫర్ ఆల్ ది యాక్షన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ దిస్ బాడీ. సో ఆ విధంగా నీవు చేసి తత్పురుష నిషేవేయ, ఆ పరమేశ్వరుని హృదయంలో నిరంతరము ధ్యానం చేయడం ద్వారా సమస్త దోషాలు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి